గ్రామ పంచాయతీలుగా ఉన్నటువంటి ఊర్లను మున్సిపాలిటీలుగా చేసి పన్నులు వేసి దండుకొని ఆ పన్నులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం జరిగింది కొన్ని మున్సిపాలిటీలలో. అసలు మున్సిపాలిటీకి అర్హత లేదు ఈ పంచాయతీలు, అయినా కూడా మున్సిపాలిటీ చేయటం వెనక ఏదో ఉన్నది అని చెప్పి ప్రజలకు అప్పుడే అనుమానం వచ్చింది. రాజకీయ నాయకులు ఈ విషయాన్ని ప్రభుత్వం ఏది చేసిందో ఆ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు దానికి ఓకే అంటారు. అయితే బాధలు పడ్డది మాత్రం ఈ కొత్తగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలే. పన్నుల మీద పన్నులు వేసి ఆ డబ్బును ఇతర రాష్ట్రాల్లో పంచిపెట్టినటువంటి ఘనత మన గత ప్రభుత్వానిది. ఇది అందరికీ తెలుసు. మనది ధనిక రాష్ట్రం అని చెప్పేసి అన్నారు. తీరా చూస్తే అంత బొక్కల రాష్ట్రంలాగా తయారైంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ కనిపెట్టలేకపోయింది. కనిపెట్టినా కూడా ఏదో అడ్జస్ట్ రీసైక్లింగ్ చేయొచ్చు అనుకున్నది, కానీ చేయలేకపోతున్నది. కాబట్టి ఇట్లాంటి మధ్యలో వచ్చినటువంటి పార్టీలు, రీజనల్ పార్టీస్ చేసినటువంటి పని ఇది. ఏదో డెవలప్మెంట్ కనబడుతుంది, ఏదో చేస్తారు, లోపల బొక్కలు కనబడుతుంటాయి. ఇది ధనిక రాష్ట్రం అని చెప్పేసి అంతా ఇండియా అంతా పేరుగాంచింది. తెలంగాణ అంటే ధనిక రాష్ట్రం అని. ఒక తాగుడులో మాత్రమే టాప్ నెంబర్ 1గా ఉన్నది, కానీ మిగిలిన వాటిల్లో ఏమీ లేదని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అది సంగతి.